ఒక ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే, పెళ్ళైన తర్వాత ఒక అత్తారిల్లు కానీ భర్త కానీ సపోర్టివ్ గా ఉంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఆడపిల్ల జీవితాన్ని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నా నుంచే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది కాబట్టి నా నుంచే మొదలైంది. అప్పుడు అంతేం తెలియలేదు కానీ కొంచెం క్రష్ క్రష్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా తెలుసా లేదు. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. అది ఒక్కటే తప్పు చేసి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించగానే నాకు అనిపించింది అబ్బా ఇంకా ఇంకా ఇలాంటి లైఫ్కి ఎవరు కావాలి అన్న ఫీల్కి వెళ్ళిపోయింది. మీ ఏజ్ ఎంత? తన ఏజ్ కన్నా నా ఏజ్ ఇంకా 1 year చిన్న. మీ ఇంట్లో తెలుసా ఇలాగా? ఒక్కళ్ళకి తెలియదు, ఎవరికో వీళ్ళ నాన్నకి. ఇప్పుడు తెలుస్తుందిలేండి. అంటే మీ ఫ్యామిలీలో మీ అన్నగారికి అలాగే మీ చెల్లెలకి కూడా లేని రిస్ట్రిక్షన్స్ మీకే ఎందుకు? తిన్ని చాలా మంది హేటెడ్ చేస్తారు తన డల్ స్కిన్, డస్కీ స్కిన్ వల్ల. ఒక అమ్మాయి అనేది తను నల్లగా ఉంది, నేను వాళ్ళతో ఆను అది ఇది అని చెప్పి నువ్వు ఆడుకోవడానికి వెళ్ళమాక అని చెప్పేసి నన్ను ఇంట్లోనే ఇంకా అలా ఉంచేసేది. ఎలాగంటే తనకి ఇలాగా ఎక్కువ అలాగా షేమింగ్ చేసేవాళ్ళు. తను నల్లగా ఉంటుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తనతో అని చెప్పి అట్లా మాట్లాడారు. నేను అసలు నవ్వడం అనేది మర్చిపోయాను. ఈయన వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను అని. ఇంకా ఏంటంటే దీని మీద కూడా జడ్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్లో నేను ఇంకా స్ట్రక్ అయిపోయాను. చాలా వాటికి బాయ్స్ చెప్పడు కానీ ఎక్కడో కొంతమంది నాలాంటి ఒక 5% 10% బాయ్స్ ఉంటారు రేర్ గా. తెల్లగా స్లిమ్ గా ఉన్న వాళ్ళకన్నా కొంచెం చబ్బీగా డస్కీగా స్కిన్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. నా మైండ్ సెట్ లో నా క్వాలిటీస్ లో తను ఫస్ట్ అక్కడే పాస్ అయిపోయింది.